ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు మరీ ముఖ్యంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ యొక్క కరువును, మరీ ముఖ్యంగా రిజల్ట్ వచ్చింది డిసెంబర్ 3వ తారీఖు. వర్షాకాలం అనేది అక్టోబర్ నాతోటి ఎండ్ అయిపోతుంది. అంటే వాళ్ళ ప్రభుత్వంలోనే వర్షాలు సక్రమంగా పడలేదు. ఇది ఒక స్టేట్ గురించో లేకుండా వాళ్ళ హస్తవాషో ఏదో అని అనడం, ప్రకృతిలో జరిగిన కొన్ని కారణాల వల్ల వర్షాలు పడకుండా, మరి అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పుకొని మరి ప్రజల సెంటిమెంట్ తోటి ఆడుకొని మరి రెండోసారి కూడా ప్రజల సెంటిమెంట్ తోటి రేవ్ చేసే అధికారంలోకి వచ్చిన పార్టీ, మరి మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా చేసి, మరి అప్పు చేసిన పైసలు మేము ప్రొడక్టివిటీ మీద పెట్టినాము అని చెప్పి మేడిగడ్డ పేరు చెప్పి మేడిగడ్డ సుందిల్లా అన్నారని చెప్పి వాళ్ళ యొక్క అవినీతి వల్ల, వాళ్ళ డిజైన్ లోపం వల్ల, నాణ్యత లోపం వల్ల, వాళ్ళకి కుంగిపోవడం వల్ల మరి అక్కడ ఉన్న మొత్తం నీటి నిల్వలు దగ్గర 18 నుండి 20 టీఎంసీల యొక్క నీటి నిల్వలను మరి సముద్ర పాలు చేసిన వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగిపోయింది అనేది జగమెరిగిన సత్యం. అలాంటి కుంగిపోయిన దానికి నీటి నిల్వలు ఉండడానికి రిజర్వాయర్లో వాటర్ ఉండదు, డివాటర్లో వాటర్ మొదలుపెట్టాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు వదిలిపెట్టి ఇవాళ ఎస్ఆర్ఎస్పీలో కానీ మిడ్ బ్యానర్లో కానీ ఎల్ఎండిలో కానీ నీటి నిల్వలు కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందనే సందర్భంలో కొంత వెనక ముందైతే చేళ్లలో తిరిగి 10 సంవత్సరాలలో కూడా రైతు ఆత్మహత్యలు ఒకసారి చూస్తే దేశంలోనే 3వ స్థానంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే. రమారమిగా 8,000 రైతు ఆత్మహత్యలు జరిగినాయి 14 నుండి 2014 వరకు మనం 24 వరకు మనం చూస్తే వాళ్ళ ప్రభుత్వంలో. అది మనం చెప్పింది కాదు, జాతీయ స్థాయిలో మరి నిర్ధారించిన సంఖ్య మరి 8,000 పైన ఉంటే ఇప్పుడు ఏదో ముసలి కన్నీరు గారుతో చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు కూడా ఎక్కడ ఏ రైతును పరామర్శించిన పెద్ద మనిషి కాదు. మరి ముఖ్యంగా ఖమ్మంలో రైతులు చూస్తే గిట్టుబాటు ధరలు అడిగితే బేడీలేసి జైలు పంపించిన పెద్ద మనిషి ఈరోజు రైతుల మీద ప్రేమ వరకు మరి రైతులలో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేయడం అనేది కూడా ఇది సరైన పద్ధతి కాదు. మహిళలకి అసలు రాజకీయాలు చాలా కొత్త, మహిళలు చాలా తక్కువ మంది వస్తున్నారు. ఇంత విధంగా ఆడబిడ్డని, మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డని నేను మా డాడీ చిన్న 94లో ఎమ్మెల్యే అయినప్పుడు 7th క్లాస్లో ఉన్నా, ఆయన ఉన్నాడు, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర. అట్లాంటి మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డ నేను వరంగల్ వాసిని కాకుండా గుంటూరు వాసిని ఎట్లయినా. ఇంకొకటి, నేను ముస్లింని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా కులం మారుతుంది, మతం మారుతుంది. నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము పెళ్లి చేసుకున్నాను. దాంట్లో ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరి రిలీజన్ వాళ్ళు పాటించవచ్చు. ఆ విధంగా నేను ముందుకెళ్తున్న జీవితంలో. కానీ నేను ఎటువంటి వేరే పనులు చేయలేదు. నేను రైతుల భూములు లాక్కోలేదు, భూ కబ్జాలు చేయలేదు, దంతాలు చేయలేదు, మన భేదం లేకుండా అన్యాయం చేయలేదు, అక్రమాలు చేయలేదు. మొన్ననే ఓడిపోయినావు కదా, ఓడిపోయి కూడా 3 నెలలు అయితే లేదు. నువ్వు ఏ ధైర్యంతో మళ్ళీ లోక్సభకు వస్తున్నావు, లోక్సభ ఎన్నికలకు వస్తున్నావు. ఒకటి, వర్ధనపేటలో మింగిన భూములు సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు వరంగల్లో మిగిలిన 6 నియోజకవర్గాల భూములు మీకు కావాలా? భూబకాసురుడి ఆకలి తీరనట్టుంది. నేను కోరుకునేది ఏంటంటే, భూములు ఉన్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళు జాగ్రత్త, వ్యాపారవేత్తలు జాగ్రత్త. మీ ఆస్తులు కాజేయడానికి ఒక దొంగ మీ ముందుకు వస్తున్నాడు. కాబట్టి మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి. మీ అందరికీ తెలుసు, ఏదో ఒక విధంగా 35 ఏళ్ళ నుంచి కడియం శ్రేయర్ ఏదో విధంగా ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తే. ఆయన ఎవరి దగ్గర ఒక పైసా తీసుకున్నది లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మా మీద అవినీతి నిందలు మోపడానికి కూడా ఏం లేదు. కాబట్టి చాలా నీచంగా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు. నేను చూస్తున్న సోషల్ మీడియాలో కూడా పెట్టుకొని మరి డబ్బులు పెట్టి మరి ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జస్ట్ కాగితపులి వేషాలే తప్ప ఇంకేమీ లేదు. మంచి ప్రచారం ఏదైనా ఉంటే, మంచి విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడండి. ఆ విధంగా మనం ప్రజల ముందుకు వెళ్దాం. కానీ వ్యక్తిగత జీవితాలతో ముందుకెళ్తే సాధించేదేం లేదు. 2వ ప్లేస్ కాదు కదా, 3వ ప్లేస్, అందులో డిపాజిట్ రాకుండా పోతారు అని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటివరకు వర్ధనపేటలోనే గెస్ట్ హౌస్ కట్టుకున్నాం. ఇంకా కాన్స్టిట్యున్సీ మొత్తం అంటే పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కూడా భూ అక్రమాలకు మరి అలాగే గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నామనే ఆలోచనలు ఉంటున్నాం. అలాగే బీజేపీలో పోగానే నువ్వు వాషింగ్ మిషన్లు వేసిన తెల్ల పౌడర్ లాగా అయిపోయినా అనుకుంటున్నావు. ఎందుకంటే వారికి ఈడీ, మోడీ అంటే ఈడీ, సిబిఐ ఉన్నది. అందుకనే ఆస్తులు కాపాడుకోవడానికి పోయినావు.
అది తెలుసు మాకు. తప్పనిసరిగా నువ్వు మింగిన ఆస్తులు మిగిలిన భూములను కల్పించే రోజు వస్తుంది. కాబట్టి ఖబర్దార్, మీడియా ముందు వచ్చే ముందు మాట్లాడే ముందు తెలుసుకో. యాక్ట్ ఉన్నది ఒకటి, సిట్టింగ్ జడ్జితోని ఒక యాక్ట్ కూడా చేసింది వచ్చింది, అది తెలియకుంటే తెలుసుకొని మాట్లాడు. సోదరి ఈ యొక్క భారతదేశంలో అత్యున్నతమైన చదువు చదివి కావ్య డాక్టరేట్ అయి డాక్టరేట్ను ప్రేమ వివాహం చేసుకున్నంత మాత్రాన నువ్వు మళ్ళీ కులాలు మతాలు నీకు బీజేపీలో ఉన్నదే. అది ఎంతసేపు కులాలు మతాలు విడదీసి ఓట్లు దండుకునే దిశగా పోతున్నారు. కొన్ని రోజులేమో రాముని చూపెట్టిండు, అంతకుముందు కులామ ఘటనలు చూపెట్టి మీరు ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ముళ్ళబాట ఉన్నదో అక్కడ పూలబాట చల్లుతూ మా రాహుల్ గాంధీ గారు అందరినీ భారత జోడో యాత్ర చేసి న్యాయయాత్ర చేసి వచ్చారు. తప్పనిసరిగా ఇప్పుడు వచ్చేది కూడా తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. ఆ జనుకుతో ఆ భయంతో మీరు అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి చెప్పే ముందు మాట్లాడే ముందు మీడియా ముందుకు వచ్చే ముందు కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడు. సిట్టింగ్ జడ్జితో సహా సిట్టింగ్ జడ్జి ఏం చెప్పిందంటే నువ్వు ఏ కులం మారినా మతం మారినా కూడా నీ యొక్క క్యాస్ట్ అనేది ఉంటుంది అట్లనే. అది కావాల్సిన నీకు కాపీలు పత్రులు పంపమంటే తప్పనిసరిగా నీకు కూడా పంపిస్తే ఒకసారి ప్లీజ్ గో త్రూ ఇట్. నీకు తెలిస్తే తెలుసుకో, లేకుంటే సోదరులు అడ్వకేట్ సోదరులు ఉంటే వారి ద్వారా తెలుసుకో. అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఇంకోసారి బాగుండదని హెచ్చరిస్తూ జై కాంగ్రెస్. ఈరోజు కడియం కావ్య విజయం నిర్ణయం అయిపోయింది. ఇవాళ మీరు భయపడి మాట్లాడుతున్నారు తప్ప మరి ఇంకొకటి ఏది కాదు. పేపర్లలో చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది తప్ప నిజాయితీగా మీరు మాట్లాడి ఒప్పుకునేది ఏమీ లేదని ప్రజలందరికీ తెలుసు. అయ్యా రమేష్, మిమ్మల్ని దొంగను పారదోలడానికి ఒక పోలీస్ ఆయనను తీసుకొచ్చినామని మా నియోజకవర్గం నుంచి నేను పారదోలను. ఇవాళ పార్లమెంట్ నుంచి నువ్వు పోటీ చేస్తున్నావు. అక్కడి నుండి కూడా నేను తరమడానికి కార్యకర్తలంతా కూడా సిద్ధమై ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఇప్పటికే గెలిచాము, తప్పకుండా కూడా నువ్వు అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి పోవడం తయారై ఉండమని చెప్తున్నావు. ఇకనైనా కూడా బుద్ధి తెచ్చుకొని ఈ మాటలు మాట్లాడకుండా బీజేపీ వాళ్ళని చూసి నువ్వేదో రెచ్చిపోయి మాట్లాడుతున్నావు తప్ప నీ నిజాయితీ ఏంటో అందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు చేసిన అవినీతి ఇప్పటి వరకు కూడా మా వర్ధనపేటలో పాపంలాగా పండుంది. ఇవాళ వర్ధనపేట ప్రజలంతా కూడా సంతోషపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు, కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకు. ఇవాళ నిన్న అక్కడికి వస్తే ఒక పురుగును చూసినట్టు చూస్తున్నా, ఇంకా నీకు ఎందుకు సోయి వస్తలేదని అడుగుతున్నా. ఇప్పటికైనా మారు. ప్రజలలో బాగా బతకడానికి, మంచితనంతో ఉండడానికి ప్రయత్నం చేయి. శ్రీహరి గారిని కానివ్వండి, వారి కుటుంబాన్ని కానివ్వండి, అలాగే కావ్య గారి గురించి కానీ ఇంకొకసారి కామెంట్ చేస్తే మాత్రం ఎక్కడికైనా నిన్ను ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు మనిషిగా మారడానికి ప్రయత్నం చేయమని చెప్తూ మరొకసారి హెచ్చరిస్తున్నాం. నీ భూ కబ్జాలు కానివ్వండి, నీ ధోరణి కానివ్వండి మార్చుకోలేదు ఇప్పటి వరకు కూడా. మార్చుకుంటే మనిషిలా బ్రతుకుతావు, మార్చకుంటే మాత్రం రాక్షసుల్లాగా ఇక్కడ ఈ జిల్లాలో మిగిలిపోదామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కడియం కుటుంబం కబ్జాలు పెట్టలేదు, దీని చుట్టూ ప్రజలు మర్చిపోతారు అనుకొని కొత్త మాటలు మాట్లాడుకుంటూ ఓ పంతులుగా నలుగురికి నీతి నిజాయితీగా చెప్పుకుంటా గర్వంగా పోయారు. కానీ ఆ గర్వాన్ని కొద్దిగా ఇదిగా తీసుకున్నారు కావచ్చు, కానీ నిజాయితీగా నిల్చున్నారు. మీ తీరుగా పొద్దుగా లేస్తే రోడ్ల కాడికెళ్ళి అడ్డం దిడ్డం తిప్పుకుంటా ఉన్న రింగ్ రోడ్ చుట్టూ కబ్జాలు పెట్టి జిల్లాని సర్వనాశనం చేసిన చరిత్ర మీది. మా దగ్గర ఐక్యత లేదని మండలానికి ఒక గెస్ట్ హౌస్లు కట్టుకున్నాను, మర్చిపోయినరా ప్రజలు? ఎలక్షన్ల క్యాంపెయిన్లోకి పోతే ఏం మాట్లాడిన మర్చిపోయినరా? పక్క నియోజకవర్గాలకు అది మన దగ్గర రాసినవి చూసినాయి కదా టీవీలల్లా. వీళ్ళేదో స్వాతంత్ర పోరాటానికి పోయించినట్టు పార్టీ మారంగానే బీజేపీలో పోయి తలకాయ పట్టుకుంటారా? ఏమైనా
మతం లేదనో కులం లేదనో ఎంతసేపు ప్రాంతీయ విభేదాలు వచ్చి వీటితోటే బతికింది తప్ప మీరు ప్రజలకు మేము ఏం చేస్తామని అన్నాడు చెప్పుకున్నారా మీరు? ఏ రోజున ఎలిగేషన్ అదా కరప్షన్ ఎలిగేషన్ మాకు చాలది. నేను చెప్పుకోవటానికి అలా ఓటడేయడానికి మాకు అదొక్కటి చాలు. పొద్దుగా లేస్తే రామ్ రామ్ చెప్పనాయా పరాయమాలు అప్నాయా ఇదో దుకాణం పెట్టుకొని కూర్చున్నారు. ఇవాళ మీరు 10 నెలలు చేయలేదు, 4 నెలలు మేము చేసి చూపిస్తున్నాం, గర్వంగా చెప్పుకోగలుగుతాం. మా దాంట్లో ఐక్యత లేదు. ఇవాళ ఒక్కొక్కరు మేము జిద్దుగా తీసుకొని మొన్నొచ్చిన మెజార్టీకి డబుల్ మెజార్టీ తీసుకురావాలని కసితోటి వెళ్తున్నాం. మేము చేసిన చెప్పుకుంటూ వెళ్తున్నాం. ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టడము, కులాలు రెచ్చగొట్టుకుంటూ పోవట్లే. ఇవాళ కూడా ఇంతకుముందు పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు టికెట్ విషయంలో వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. పిలిచిందే అభిప్రాయం మాట్లాడుకోవడానికి, కూర్చుని చర్చించడానికి పిలుస్తారు. ఏఐసిసి ఎవరికి ఇచ్చిన హైకమాండ్ అన్ని తీర్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం. ఏఐసిసి అనేది 10 దిక్కులో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం. దానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండవలసిందే. అందరు కలిసి ప్రతి దగ్గర అందరం అటెండ్ అవుతున్నాం కదా. ఎక్కడ మా దగ్గర ఏది లేదు. ఇవన్నీ రావడానికి కూడా నిజంగా పెద్దలు చెప్పినట్టే వారు ఓటమిని అంగీకరిస్తున్నారు. ఇవాళ అరే ఏం చేసినావు ఏందో చెప్పమంటే ఆ అమ్మాయి అక్కడ చేసుకున్నారు, ఏకంగా గుంటూరేనట. అంటే ఇవన్నిటి కూడా ఇంకా సరిపోలే, వరంగల్ జిల్లా నాశనం చేయడానికి ఇంకా సరిపోలేదు అనుకుంటున్నారేమో. వీటన్నిటిని ప్రజలు 1 రోజు 2 రోజుల్లో ఒక చర్చ జరుగుతుంది. 3వ రోజు పెద్ద గీత చిన్న గీత ఇంకో గీత 3వ వ్యత్యాసం వేసుకోరా ప్రజలు? అప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు మంచోళ్ళైతే వాళ్ళకి వేస్తారు కదా, ఏ పార్టీ మంచిదో వాళ్ళకి వేస్తారు కదా. నువ్వు మాట్లాడి ఏదో ఇదిగా స్వాతంత్ర పోరాట యోధులు మాట్లాడేటప్పుడు కూర్చొని ఆ బీజేపీలలో ఉన్న వాళ్ళని చూసుకుంటే నిజంగా కూడా పక్కన పోయిన హీరాన్ని పెడితే ఇంత తేడా ఉంటుంది, అంత ఈ తేడా ఉన్నది, వ్యత్యాసం అవుపడుతుంది. వాళ్ళు మాట్లాడుతున్నారంటే నాకు నిజంగా కూడా నవ్వొస్తున్నది. కాబట్టి మా దగ్గర ఎటువంటి ఇది లేదు. మా గెలుపు అనేది ఎప్పుడో మేము నిర్ణయం అయిపోయింది. మేము మెజార్టీ కోసం పోరాటం చేస్తాము తప్ప గెలుపోవడం గురించి ఆలోచన కూడా లేదు, ఆలోచించేంత సమయం కూడా లేదు మాకు. థ్యాంక్ యూ.